హలో ఆల్. నా రోజు మొత్తంలో నేను ఏమేమి తింటానో చూపిస్తాను రండి. అలాగే ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో ఈ వీడియో వాళ్ళకి చక్కగా హెల్ప్ అవుతుంది. సో లాస్ట్‌లో సింపుల్ టిప్స్ కూడా చెప్తాను, చూసేద్దాం రండి. నేను రోజు మార్నింగ్ పరగడుపున మెంతులు వాటర్ తీసుకుంటాను. ఈ మెంతులు వాటర్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే 1 స్పూన్ మెంతుల్ని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌లో ఓవర్ నైట్ అంతా సోక్ చేయాలి. సో పరగడుపున లెగిసాక ఈ వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ తీసుకున్న తర్వాత 1 అవర్ గ్యాప్ ఇవ్వాలన్నమాట బ్రేక్‌ఫాస్ట్ కి. అప్పుడే మన బాడీకి మంచిగా పనిచేస్తుంది ఈ మెంతులు వాటర్. ఇక్కడ నేను బ్రేక్‌ఫాస్ట్ కి స్వీట్ పొటాటో, 2 ఎగ్స్ అండ్ స్వీట్ కార్న్ తీసుకున్నా. ఎప్పుడైనా మన బ్రేక్‌ఫాస్ట్ ని హెల్తీగా స్టార్ట్ చేయాలి. ఇలా చేయడం ద్వారా మనకి ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంటది, ఎనర్జెటిక్ గా కూడా ఉంటాం. మనకి స్వీట్ పొటాటోలో సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటది. అలాగే కాంప్లెక్స్ కార్బ్స్ కూడా ఉంటాయి. ఎగ్స్ నుంచి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా వస్తుంది మనకి. సో స్వీట్ పొటాటో తీసుకోవాలి అనుకున్నప్పుడు 100 to 150 గ్రామ్స్ చూస్ చేసుకోండి. ఎవరైనా వెయిట్ లాస్ లో ఉన్నాము, లేదు తినాలా వద్దా అని కన్ఫ్యూజ్ అవుతా ఉంటే అసలు ఏం భయం పెట్టుకోకుండా స్వీట్ పొటాటోని తీసుకోవచ్చు. ఇక్కడ నేను స్వీట్ కార్న్ కూడా ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ నుంచి మనకి 12 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఇలా చప్పగా తింటే బోర్ కొడుతుంది కాబట్టి కొంచెం ఏదన్నా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కానీ ఆరిగానో కానీ స్ప్రింకిల్ చేసుకొని తినండి. స్వీట్ పొటాటో మీద అయితే కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ నెయ్యి వేసి కొంచెం లైట్ గా గ్రీస్ చేసి తినడం ద్వారా మనకి వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి అబ్జార్ప్షన్ అనేది బాగుంటుంది. సో స్వీట్ కార్న్ మీద కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసి తీసుకోవడం ద్వారా మనకి వైటమిన్ సి కూడా చక్కగా లభిస్తుంది. ఇలా చేసి తీసుకోవడం ద్వారా మనకి హెల్త్ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. ఎగ్స్ లో కంప్లీట్ ప్రోటీన్ కూడా ఉంటుంది. కార్న్ నుంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. ఈ కాంబినేషన్ లో ఎక్కువసేపు తీసుకోవడం ద్వారా ఎక్కువసేపు ఆకలి లేకుండా కూడా ఉంటుంది. ఇలా మీ బ్రేక్ఫాస్ట్ ని ప్లాన్ చేసుకుంటే చాలా హెల్తీగా కూడా ఉంటారు. ఇక్కడ నేను మిడ్ ఈవినింగ్ స్నాక్ కింద పపాయ అండ్ సాల్టెడ్ శనగలు తీసుకున్నాను. శనగలు లైట్ గా రోస్ట్ చేసినవి అన్నమాట. అవి పపాయాలో ఏ అండ్ సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా తీసుకోవడం ద్వారా మన గట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను లంచ్ కి క్యాప్సికమ్ కార్న్ రైస్ తీసుకున్నా. అలాగే కొంచెం పన్నీర్ కూడా యాడ్ చేసుకున్నా. పన్నీర్ వచ్చేసి లో ఫ్యాట్ పన్నీర్. పన్నీర్ ఎంత తీసుకున్నానంటే 70 గ్రామ్స్ తీసుకున్నాను. సో ఈ రెసిపీలో చాలా లెస్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ యూస్ చేశాను. ఇక్కడ నేను సైడ్స్ కి దొండకాయ కర్రీ తీసుకున్నాను, అలాగే సలాడ్ కూడా తీసుకున్నాను. ఇలా తీసుకోవడం ద్వారా మనకి పొట్ట ఫిల్లింగ్ గా అనిపిస్తుంది. మిడ్ ఈవినింగ్ స్నాక్ కింద కోకోనట్ వాటర్ అండ్ సబ్జా వాటర్ తీసుకున్నా. ఇలా తీసుకోవడం ద్వారా మన బాడీకి హైడ్రేషన్ లెవెల్స్ అనేవి చక్కగా మెయింటైన్ అవుతాయి. సబ్జా సీడ్స్ లో మంచి ఫైబర్ కూడా ఉంటుంది. ఇలా తీసుకోవడం ద్వారా మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా స్పైక్ అవ్వవు అనమాట. సో ఇది ఒక్కటి తాగగానే నాకు కడుపు నిండిపోయింది. అందుకే ఎక్స్ట్రాగా ఏదైనా ఫ్రూట్ కూడా ఏం తీసుకోలేదన్నమాట. సో సింపుల్ గా ఏదైనా ఈవినింగ్ స్నాక్ తీసుకునేటప్పుడు ఫైబర్ ఉండేలా చూసుకోండి. ఇలా తీసుకోవడం ద్వారా మనకి కడుపు నిండినట్టు అనిపిస్తుంది. దీని ద్వారా మనకి డిన్నర్లో ఎక్స్ట్రాగా ఏం తినాలనిపించదు అనమాట. సో నేను డిన్నర్కి వచ్చేసి క్యారెట్ కీరా సలాడ్ తీసుకున్నా. దీంతో పాటు ఒక చపాతీ తీసుకున్నాను. ఆ చపాతీ అనేది ఆయిల్ లేకుండా కాల్చిందనమాట. సో మనకి ఇక్కడ డైట్ చేస్తున్నప్పుడు 1 to 2 చపాతీస్ తీసుకోవచ్చు అనమాట. సరే, నా క్యాలరీస్ ప్రకారం నేను ఒక చపాతీ తీసుకున్నా. అలాగే దీంతో పాటు 1 బౌల్ ఆఫ్ చికెన్ కర్రీ కూడా తీసుకున్నా. చికెన్ కర్రీ కుక్ చేయడానికి 10 ml ఆఫ్ ఆయిల్ మాత్రమే యూస్ చేశా. అలాగే సార్ట్ చేసిన కొంచెం బెండకాయలు తీసుకున్నా. దాంతో పాటు ఒక 1/2 కప్ కర్డ్ కూడా తీసుకున్నా. ఇలా తీసుకోవడం ద్వారా మనకి ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంటుంది. డిన్నర్ అనేది 7:30 to 8 లోపు తినేయండి. ఇలాంటి హెల్దీ ఫుడ్ వీడియోస్ కావాలంటే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కూడా చెప్పండి. బాయ్ బాయ్.